లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఎవరైనా చదువుతారా? నేను చదివాను. లూకా 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలా తండ్రి వీరేమి చేయించినారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. ఈ మాట క్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటల్లో మొదటి మాటగా మనందరం కూడా తీసుకున్నాము. నార్మల్గా చూసుకుంటే ఎవరైనా ఒక మనిషి బతుకున్నప్పుడు చెప్పిన మాటల కన్నా చనిపోయే ముందు చెప్పే మాటలు ఎంతో విలువైనవి. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, వాళ్ళు ఎంతో అనుభవంతో కొన్ని మాటలు చెప్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక గొప్ప మనిషి అయితే దాన్ని అనుసరించే వాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా ఆ మాటలు ఇదానికి ఎదురు చూస్తారు కదా. అలాంటిది లోక రక్షకుడుగా వచ్చిన యేసయ్య, మనందరి పాపాలని బాబుని యేసయ్య, ఆయన ఎన్నో కోతలు చేశారు. ఎన్నో కోతలు చేసినప్పటికీ చివరి మాటలు ఎంతో విలువ కలిగింది. ఎందుకంటే ఇంకా సమయం లేదు, ఇంకా ఆయనకి ఈ లోకమైన సమయం లేదు, ఇంకా ఆయన పరలోకంలో తన తండ్రి దగ్గరకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఎన్నో మాటలు చెప్పుండొచ్చు, ఆ బాధతో ఎన్నో పలుకుండొచ్చు, కానీ ఆయన పలికి మాత్రం 7 మాటలే. ఆ 7 మాటలో మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయించినారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. దీన్ని లోతుగా చూస్తే ఇందులో చాలా అర్థాలు తీసుకోవచ్చు. మనం ఒక 3 మాత్రం మాట్లాడుతున్నాం. మొదటిగా ఏంటిదంటే క్షమించారు. ఎంతో ఎంతో బాధ ఆయనకి ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి ఆయన బాగా దెబ్బలకి గురి చేసి దేహాన్ని నాగేశ్వరాలు దున్ని చాలా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే క్షమించారు. మనకి నేర్పించే మాట ఏంటంటే మనందరినీ కూడా క్షమించమని. మనం ఈ మాటలో నుండి 3 విధాలుగా తీసుకుంటే, ఒకటి ఏంటంటే ఆయన ఏ విధంగా అయితే క్షమించారో మనం కూడా క్షమించాలి. మనం ఏంటంటే మన ఎవరైనా బాధ పెడితే వెంటనే తిరిగి మాట అనేది అలా అంటే కానీ మనకి సంతోషం. లేకపోతే ఇంటికి వచ్చి నేను ఎందుకు ఈ మాట అనేది నేను కూడా అంత అయిపోయేది కదా, వాళ్ళకి కూడా బాగా అయ్యేటప్పుడు ఇంకొకసారి ఇంకెవరైనా అనుకుని ఉంటారో మన లాజిక్ మాట్లాడతారు కదా. కానీ ఆయన దూషించకుండా, మారు మాట్లాడకుండా, నోరు తెరవకుండా కేవలం క్షమించాలంట. అది మొదటిది. రెండోది ఏంటంటే ప్రార్థన. ఆయన చేసేది తండ్రి మీరేం చేస్తున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నారు. అంటే ప్రార్థిస్తున్నారు. ఇక్కడ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. దీంట్లో ప్రార్థన విజ్ఞాపన అనేవి 2 పదాలు. ప్రార్థన ఒకటి మనకి ఏం కావాలో అడగడం కానీ, లేదా ఇంకొకరికి ఏం కావాలో అడగడం కానీ. విజ్ఞాపన వారి పక్షమున ఆయన స్థానం తీసుకొని విజ్ఞాపన చేశారంట. ఏం చేశారంటే మన బాధలో ఉన్నప్పుడైతే మనకు ఒకసారి ప్రార్థన కూడా రాదు, ఇక అలా డిప్రెషన్లో ఉండిపోతాం. కొన్నిసార్లు ఈరోజు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఏదో జరిగింది, మనసులో బాధ అయింది. అది కొన్నిసార్లు ఏదో కూడా తెలియదు కానీ మన ప్రార్థన మాత్రం రాదు. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఎంత శ్రమలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు. మొదటిది క్షమించాలి, 2 ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన విజ్ఞాపనతో కూడిందై ఉండాలంట. మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మనల్ని ఎవరైతే శోధిస్తున్నారో మనం క్షమించకుండా విజ్ఞాపన చేయలేమండి. మనం ఏంటంటే వాళ్ళు చేసి నాకు గుర్తుంది కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళనైతే క్షమించను, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఇది అందరూ చేస్తాం, ఎందుకంటే దేవుడికి మనకి మధ్య కదా. ఇది తగ్గాల్సిన అవసరం లేదు, ఎవరితోటి మాట్లాడాల్సిన అవసరం లేదు, కాబట్టి చేసేస్తాం. కానీ అందుకే మొదటి చెప్పాను, మొదటి క్షమించాలి. క్షమించి వాళ్ళతోటి మాట్లాడాలి. 2 వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకే విజ్ఞాపన చేయాలి. వాళ్ళు ఎందుకు ఇది చేశారు, వాళ్ళ ప్రార్థన, వారి కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట. ఇది చేసి ఇంకొకసారి ఈ విధంగా వాళ్ళు ఇంకొకరు బాధ పెట్టకూడదని మనం విజ్ఞాపన చేయాలి. అందుకే ఏంటంటే యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త అని పేరు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మాట ఉంటుంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చాలు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును
మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసునందు ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే విజ్ఞాపన చేస్తున్నాడు, మనకి దేవుడికి మధ్యవర్తి కూడా ఒక్కడే. అంటే ఇక్కడ మనకు ఒక సందేశం కూడా అన్నమాట. మన కొరకు, మన పాపాల కొరకు ఎవరైనా తండ్రి దగ్గర మన క్షమాపణ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఇంకొంచెం కాలం ఓపిక ఉంచాయా అని విజ్ఞాపన ఎవరు చేస్తున్నారంటే యేసయ్య చేస్తున్నారంట. మన పాపాన్ని క్షమించగలిగిన ఆయనే, మన కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించగలిగింది కూడా ఆయనే. మూడోది ఏంటంటే ఆయన చాలా బోధన చేశారు కదా, కొండ మీద ప్రసంగం కానీ, ఇంకొక దగ్గర కానీ, నదిలో కానీ, పడవ మీద కానీ, మందిరంలో కానీ అద్భుతాలు చేసి చాలా ప్రసంగాలు చేశారు. ఆయన చేసిన అన్నింటినీ కూడా నిరూపించి చూపించాడు. ఆజ్ఞలు, లేఖనాలు ఏవైతే ఉన్నాయో నిరూపించాడు. ఒక దగ్గర ఏమంటుందంటే మత్తయి సువార్తలో, నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల ప్రవచనాన్ని కానీ కొట్టివేయడానికి వచ్చానని మీరు అనుకోవద్దు, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నారు. కాబట్టి ఏంటి, ధర్మశాస్త్రం ఏంటి, అంతకుముందు కంటి కన్ను పండి కన్ను, మీ శత్రువుని ద్వేషించండి, మేము ప్రేమించే వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థించండి. అది ధర్మశాస్త్రం అయితే దాన్ని సంపూర్ణం చేసేది నేనేం చేస్తున్నానంటే, మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి, మీ శత్రువుని కూడా ప్రేమించండి. ఆ మాట ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ రెండు మాటలు, శత్రువుల్ని ప్రేమించాడు, హింసించి వారి కోసము ప్రార్థన కూడా చేశారట. ఆయన ఎందుకంటే ఏనాడు మన మీద భారం మోపలేదు. ఏంటంటే అంతకుముందు అంతా ఎందుకు బలిస్తే అయిపోయేది, క్షమాపణ వచ్చేది. ఇప్పుడు చూస్తేనే తప్పంట, పాపం అంట, మాట్లాడకుండా ఉంటే కూడా పాపం అంట. వేరే వాళ్ళకి మన మీద కోపం ఉన్నా కూడా మనమే వెళ్ళి సఖ్యపడాలంట. లేకపోతే పాపం ఎవరైనా చేయగలిగిన విషయాలైనా మోయలేని భారాలు మన మీద మోపుతున్నారని అనుకుంటారు. అందుకే ఆయన ఇక్కడ సిలువలో ఈ మొదటి మాట ద్వారా దాన్ని నెరవేర్చి చూపించారు. ఏమని? మీ శత్రువులు ప్రేమించు. మరి వీళ్ళందరూ శత్రువులే కదా, వీళ్ళందరూ శత్రువులు అయినప్పుడు ఆయన ఏం చేశారంటే వారిని ప్రేమించి వారు నశించిపోకూడదని, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని చెప్పేసి ఆయన క్షమించమని విజ్ఞాపన చేశారంట. కానీ చూస్తే తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి అని ఎంతో బాధతో మాట్లాడితే నిజంగానే తెలియదా అక్కడ ఉన్న వాళ్ళకి? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు వీళ్ళకి తెలియదని వెనకేసుకొస్తున్నారు? ఆయన మనస్తత్వం, ప్రేమ, కరుణ. ఓకే, మనం చూస్తే ఒక 50% తెలుసు అనుకుందాం, మరి మాట చెప్పారు కూడా 50% తెలియదు అనుకున్నాం. 50% ఎలా తెలుసు అంటే ఈ జనాలందరూ ముందే కదా ఆయన అద్భుతాలు చేసింది, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసింది వీళ్ళందరి మధ్యలోనే. వీళ్ళందరూ ఎంతో బాధతో వస్తే వాళ్ళ పాపాలను క్షమించారంట, రోగాలతో వస్తే పాపాలు క్షమించారంట. ఎందుకంటే నీ రోగమే నీ పాపం కొన్ని సందర్భాల్లో. కాబట్టి వారి పాపాలు రోగాలు వాళ్ళు అవుతున్నారని చెప్పేసి పాపాలను క్షమించి రోగాలు కూడా స్వస్థపరిచారు. అలానే ఇప్పుడు మనం కొన్ని రోజుల ముందు చేసుకున్నాం పామ్ సండే అని చెప్పేసి, అప్పుడు ఆయన యెరూషలేములోకి రాజుగా ప్రవేశిస్తారు కదా. అప్పుడు ఏంటి, ఈ జనాలే ఏమన్నారు? దావీదు కుమారుడా జయమని పాట ఉంది. దావీదు కుమారుడా జయము జయము అన్న ప్రజలే సిలువ వేయ కేకలు వేయగా ఎదుట నీవు భరించారు. ఏంటి, ఫస్ట్ ఏమో 2-3 రోజుల కిందే జయం జయం అని చెప్పేసి వాళ్ళ వస్త్రాలు కూడా పరిచేశారంటే, సమస్తం ఇచ్చేసి పరిచేసినప్పటికీ మళ్ళీ సిలువ వేయాలంటే ఆయన క్షమించారంట. అంటే వాళ్ళకి ఎంతవరకు తెలుసు అంటే ఆయన ఒక రాజుగానే తీసుకున్నారు. 50% ఎలా తెలుసు అంటే ఆయన ఒక రాజు, దావీదు సింహాసనాన్ని, దావీదు వంశాన్ని ఈయన నడిపిస్తాడు అన్నంత వరకే వీళ్ళకి తెలుసు.
ఎవరైనా పిల్లక నీవు యూదుల రాజా అని అడిగితే నీవు అన్నట్టే అంటే రాజుగా చూస్తున్నారు అంతే. కాబట్టి మాకు కైసరుకునే రాజు అయిన కాదు, కాబట్టి ఒక రాజుగా తెలుసు అంతే. ఇంకొక 50% ఎలా తెలియదు అంటే ఈయన దేవుని కుమారుగా తెలియదు. అందుకు చెప్పారు, ఒకటేమో తెలుసు రాజుగా మాత్రం లోక సంబంధిగా చూశారు, ఇంకొక సగం చూస్తే ఏంటంటే ఈయన దేవుని కుమారుడని, ఎన్నో ఏళ్ళుగా వీళ్ళు ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అని వీళ్ళకి తెలియదు. దేవుని కుమారుని హింసిస్తున్నారని, వీళ్ళు శిలువకు అప్పగిస్తున్నారని, నిర్దోషమైన రక్తం వీళ్ళ మీద వేయించుకుంటున్నారని వీళ్ళకి తెలియదు. కాబట్టి అన్న తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. ఎందుకంటే నిజంగానే తెలియకపోయిండొచ్చు కూడా. ఎందుకంటే 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు, ఇంకొక 80 మంది జనరల్గా వెళ్ళి ఈయనతో పాటు అద్భుతాలు చేశారు. వీళ్ళు కూడా వీళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ చూశారు. జనాలకు బోధించిన ఉపమానాల అర్థం కూడా వీళ్ళందరూ తెలుసుకున్నారు వచ్చి మళ్ళీ ప్రైవేట్గా. కాబట్టి చాలా తెలుసు వీళ్ళకి. కొండ మీద ఎక్కితే ఆయన రూపాంతరం చెందడం కూడా చూసిన పేదరు గారు ఏం చేశారండి, నువ్వు మరణించినప్పుడు నీతో పాటు నేను కూడా వస్తానని ఆయన, నేను ఎవరో నాకు తెలియదు అన్నాడు. యూదా ఇస్కరియోతు అద్భుతాలు చేసిన ఆయన కూడా ఉన్నారుగా. పాపం యూదా ఇస్కరియోతు కానీ తిరగడానికే పెడతాం కానీ ముందంతా పాపం అద్భుతాలు చేశాడు ఆయన కూడా. ఆయన ఏం చేశారు, ఒక్క చిన్న ముద్దతో ఆయన అప్పగించారు. బోధకుడని శుభమని అందరి శిష్యుడే ముద్దారి అప్పగించగా ఎదుర నీవు క్షమించితివో అందదయ నా తలపులకు నీ మధుర ప్రేమ అర్పింతు నీదు సేవకై నా శేష జీవితం. ఆయన తుల శిష్యులే అప్పగించేసి చివరి నిమిషం విధులు వచ్చిపెట్టినప్పుడు పాపం ఈ జనాలంతా ఆహారం కోసం అద్భుతాల కోసం వచ్చిన వాళ్ళు. అసలైన దేవుడు ఈయన రక్షకులని తెలియదు కాబట్టి వీరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ క్షమిస్తూ మన్నిస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడంట. మొదటి మాట అది. అందుకే చివరి క్షణంలో ఆయన వదిలేసినప్పుడు కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నారు. ఎంతో మంది శాస్త్రులు పరిచయాలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ప్రేరేపిస్తుంటే ఈ జనాలు ఇంకా మీద పడుతున్నారంట, ఈయన సిలువ వేయండి అని. ఆయన చేసింది అందుకే క్షమించడం. మనకు కూడా అవే చెప్తున్నారు ఈరోజు. మనం క్షమించాలి. ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం. వాళ్ళంటే నా కొడుకుతో వాళ్ళని బాధ పెట్టారు, వాళ్ళని క్షమించేసే రక్షించేసే అని నేను కూడా ప్రార్థన చేస్తాను. కానీ క్షమించడం మాత్రం మనకు కొంచెం మెమరీ పవర్ ఎక్కువ. ఇలాంటి వాటిలో బాగా గుర్తుంటాయి. లేవా అసలు ఎందుకు వీళ్ళు క్షమించలేకపోతున్నాను, వాళ్ళని చూస్తే వాళ్ళ మొక్కలు వచ్చేసి మనకు గుర్తొస్తుంది. కానీ మర్చిపోవాలి, ఎందుకంటే ఆయన అదే చేశారు. ఆయన అదే చేసి క్షమించి ప్రార్థన చేశారు. 3 ఆయన ఆ యొక్క మాటలను అనుసరించారు. ఆజ్ఞలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా అనుసరించారు. కాబట్టి మనం కూడా అంతే. మనం ఎప్పుడు క్షమించాలని, మనం ఎప్పుడు ఏంటంటే వాక్యాన్ని విని వదిలేసే వారంగా ఉండకూడదు. మనం ఎలా ఉంటామంటే వింటాము, రాత్రి నేల మీద పడిన విత్తనం వల్లే మన జీవితం ఉంటుంది. ఇప్పుడు వింటాము, క్షమించమని మీరే కదా నేను కూడా చెప్పాను. కానీ మనలో ఎందుకో వేరు లేదు, ఎందుకో ఆ లోపు లేదు, ఎందుకో క్షమించలేము, ఎందుకో ప్రార్థించలేము, ఎందుకో వాక్యాన్ని అనుసరించలేము. అందుకే చూపిస్తున్నారు. ఆయన ఎక్స్క్యూజ్ కాదు. ఆయన ఎక్స్క్యూజ్ అయితే దేవుని కుమారుడు కానీ శిలువ నుంచి దిగొచ్చేవాడు. ఇప్పుడు అందరూ చెప్పారు 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు, ఆయనే దేవుడు. మరి ఆయన దేవుడైనప్పుడు వచ్చి ఉండొచ్చు కదా. ఆయన ఏం చేశారంటే సంపూర్ణ మానవునిగా దేవుడి కుమారుడయ్యండి మనుష్య కుమారుడిగా ఈ లోకమును జన్మించి ఆయన ఏం చేశారంటే మన విధముగానే అన్ని విధాల ఆయన కూడా శోధింపబడి పాపము చేయని ప్రధాన యాజకుడు మన యేసయ్య. కాబట్టి మనం కూడా అంతే. మనకి కష్టమైంది కాదు ఇది నేను మోయలేని భారం, ఇది నేను చేయలేని కష్టం, నేను క్షమించలేని స్థితి అన్నప్పుడు ప్రార్థిద్దాం, అడుగుదాం. ఏమని వాళ్ళ కోసం ప్రార్థన లేదు, ముందు క్షమించే మనసు నాకు ఇయ్యని ప్రార్థిద్దాం. క్షమించిన తర్వాత వారి కొరకు విజ్ఞాపన చేద్దాం, వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. అంతేకాని సాకులు ఎదుర్కోకుండా, క్షమించలేని స్థితిలో ఉండకుండా, ఎక్కడ వేసి పొంగలు అదే అక్కడే దేవుల విధంగా మనం ఉండకుండా మన జీవితాన్ని మార్పులు చేసుకుందామని ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క మాట ముగించుకున్నాం.